పాలు కారే దేహము పైన పాపాత్ముల కొరడాలెన్నో నాట్యమాడినాయి, నడి వీధిలో నడిపాయి. నాట్యమాడినాయి, నడి వీధిలో నడిపాయి. నోరు తెరువలేదాయే ప్రేమ, బదులు పలుకలేదాయే ప్రేమ. నోరు తెరువలేదాయే ప్రేమ, బదులు పలుకలేదాయే ప్రేమ. ఎవరి కోసమో రాతి స్తంభమున పొందిన దెబ్బల వలన మీ దేహమంతయు గాయపడి ఉండెను. మీ దేహములో నుండి రక్తము ధారాళముగా పారినందున ఇట్లు పలుమార్లు నేల కూర్చుటను గురించి ధ్యానించుదుం గాక. కొంతసేపు ధ్యానం. నా రక్షకుడైన యేసువా, మీకింత బాధ పెట్టినది స్లీవ భారము కాదు, నా పాపముల భారమే. ఈ మొదటిసారి పడుట యొక్క ఫలమును చూచి నేను పాపములో పడకుండా కాపాడండి. ఎల్లప్పుడూ నేను మిమ్మల్ని ప్రేమించి అనుగ్రహం పాలించండి. ఆమేన్. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానానికి కావలసిన మాయనము మాకు నేటికి ఇవ్వండి. మా యొక్క అప్పుబడి వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మా శోధన యందు ప్రవేశింపనివ్వగా కీడులో నుండి మమ్మ రక్షించండి. ఆమేన్. యేసు ప్రభు తమ దివ్య మాటకు ఎదురుబడుట. యేసుక్రీస్తు మిమ్మల్ని ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాము. ఈ ప్రయాణమునందు కుమారుడును తల్లియును అనుభవించిన దుఃఖమును ధ్యానించదము గాక. వారి చూపులు ఆ ప్రేమతో నిండిన ఇరు హృదయములను పొడిచి తెరిచిన అంబలి పోలి ఉండెను. కొంతసేపు ధ్యానం. నా రక్షకుడని యేసువా, ఈ దర్శనమునందు మీరును ఆమెను అనుభవించిన వ్యాకులమును చూచి మీ పరిశుద్ధ మాట మీద నాకు నిజమైన భక్తిని ప్రేమను పుట్టించ కరుణించండి. వ్యాకుల సముద్రంలో మునిగిండు రాజ్ఞి, మీ దివ్య కుమారుని పాటలను నేను నిరంతరము భక్తితో స్మరించినట్లు నా కొరకు మనవి చేయండి. సకల పాపములను విడిచిపెట్టుటకు ఆ పాటల ధ్యానము చేత నాకు జ్ఞానబలము కలుగునట్లును
నేను మీతో కాలాంతకాలము మోక్షములో మీ దివ్య కుమారుని దర్శన భాగ్యం పొందినట్లును ప్రార్థించండి స్వామి. ఆమేన్. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం మాకు వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందున నెరవేరును గాక. నాటికి కావలసిన మానవు మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మా శోధన యందు ప్రవేశింపనివ్వగా కీడులో నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. దేవుడి వారి ప్రసాదముల చేత నిండిన మరియు తల్లి వందనము. ఏలిన వారు మీతోనున్నారు, స్త్రీలలో ఆశీర్వదించబడిన వారు మీరే, మీ గర్భఫలముకు చేస్తూ ఆశీర్వదించబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మల వెంబడి మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందు ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక. మా మీద దయగానండి స్వామి. మా మీద దయగానండి స్వామి. విశ్వాసుల ఆత్మలు సర్వేశ్వరుని కృప చేత సమాధానముతో విశ్రమించుగాక. యేసు ప్రభు శిలువను మోయుటకు సిరోనియా సీమోను తోడ్పడుట. ఓ యేసు క్రీస్తువాన్ని ఆరాధించి మీ స్తోత్రం చేయుచున్నాము. మీ తెలుసుల చేత లోకం రక్షించుదురే. ఇచ్చట యూదులు కఠోర చిత్తమును యోచించుదుము గాక. ఒక్కొక్క అడుగునకు యేసు ప్రభు జీవమును విడిచెడు వారి వలె నుండుటను దుష్టులు యూదులను చూచి వారిని సిలువలో కొట్టి అవమానముగా చంపవలనని తలంచుచుండగా త్రోవలోనే మృతి నొందోరేమోనని చింతించి వారి వెనుక సిలువను మోసుకొని వచ్చుటకు సిరోనియా సీమోను బలవంతము చేసిరి. కొంతసేపు ధ్యానము. నా రక్షకుడైన యేసువా, నేనును నా సిలువను ప్రోదయత చేకొని ఆలెముగాను చేయుచున్నాను. ముఖ్యముగా మీరు నాకు నియమించిన మరణమును మరణ సంకటమును చేకొని మీ మరణముతో నొక్కడిగా చేర్చి మీకు అప్పగించుచున్నాను. నా నిమిత్తము మీరు మృతి పొందితిరి, నేను మీ నిమిత్తము మృతి పొంద అనుగ్రహమును పాలించండి. ఆమేన్. సర్వేశ్వరుని కృప చేత యేసు ప్రభు పొందిన శ్రమలను చెమట చేత కాంతి హేమన వారి తిరుముఖమును ఆయమ్మ చూచి ఒక వస్త్రము వారి చేతికి ఇయ్యగా ఆ వస్త్రముతో వారు తమ ముఖము తుడుచుకునే మాత్రమున వారి ముఖ పోలిక ఆ వస్త్రము మీద ముద్రింపబడెను. కొంతసేపు ధ్యానము. నా రక్షకుడైన యేసువా, ముందు మీ తిరుముఖము మిక్కిలి అందముగా నుండెను, కానీ ఇప్పుడు గాయముల చేతను రక్తము చేతను మారుబడి విరూపముగాను ఉంది. ధ్యానస్థానములో నేను ఇష్ట ప్రసాదం పొందినప్పుడు నా ఆత్మ అందముగా నుండెను, అయినను పాపముల చేత దానిని చెడగొట్టుకుంటుని మీరు మాత్రము దానిని తిరిగి సొంతముగా చేయ శక్తి లేయున్నారు. మీ తిరుపాటులను చూచి దానిని చక్కపరచండి స్వామి. ఆమేన్. రక్షకుడైన యేసువా, నేను చేసిన పాపములకు మన్నింపుడు దయచేసి ఊరట పాలించండి. మీకు విరుద్ధముగా నేను కట్టుకొనిన ద్రోహముల నిమిత్తము దుఃఖించుచున్నాను. నన్ను ఇంత ప్రేమించిన మీకు పాపముల చేత రప్పించిన కస్తీని గూర్చి చింతించుచున్నాను. నరక వేదనల వలన నాకు కలుగు దుఃఖము కన్నా మీ ఎడల నాకు గల ప్రేమ వలన అధిక దుఃఖము కలుగుచున్నది. ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి,
మీ నామము పూజింపబడునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొక్క వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మల్ని శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందు ప్రార్థించండి. ఆమేన్. పితకు పుత్రునకు పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం మీకే స్తోత్రం కలుగునుగాక. మా మీద దయగానుండండి స్వామి. మా మీద దయగా ఉండండి స్వామి. విశ్వాసుల యొక్క ఆత్మలు సర్వేశ్వరుని కృప చేత సమాధానముతో శ్రమించుగాక. తొమ్మిదో స్థలము యేసు ప్రభు పుణ్య స్త్రీలకు ఊరట చెప్పుట. యేసుక్రీస్తు మేము ఆరాధించి మీకు స్తోత్రం చేయించున్నాను. యేసు ప్రభు నడుచుపో మార్గమున ఆయన దేహము నుంచి రక్తము ప్రవాహముగా కారినప్పుడు కొందరు స్త్రీలు వారిని ఇంత పరితాపకరమందు స్థితి ఎందు చూచి కనికరపడి ఏడ్చి స్వామి వారి ఏడుపులను చూచి వారితో, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవక. స్లేవ్ కింద బోర్ల పడుట. యేసుక్రీస్తు మేము ఆరాధించి మీకు స్తోత్రం చేయించున్నాను. స్లేవ్ చేత లోకం రక్షించితిరి. యేసు ప్రభు మూడోసారి స్లేవ్ కింద పడుటను గూర్చి ధ్యానించదము గాక. గాయము వలన బలహీనులైరి, కొలపాతకులు నిష్ఠూరము మితము మించి ఉండెను. కత్తకు కదలుటయే కష్టముగా నిండెను. శీఘ్రముగా నడవవలనని రాణువులు తొందర చేయుచుండరి. కొంతసేపు ధ్యానం. మా రక్షకుడైన యేసువా, మీ ప్రేమను తిరస్కరింపజేసిన మా దుర్గుణములను ఈ లోకమునందు జయించుటకు మీరు కపాలఖండకు పోయినప్పుడు పొందిన బలహీనత యొక్క ఫలములను చూచి నాకు వరప్రసాదములను దయచేయండి. నేను బలహీనై ఉన్నాను. మా సొంత బలము చేత పాపములను విడిచిపెట్టలేము. మీ సహాయ వరప్రసాదములను మాకిచ్చిన ఎడల ఇది ఇక ఎన్నటికి పాపములో పడము. ఆమేన్. నీవు లేకుండా నేనుండలేను. నాకున్నవన్నీ నీవేసయ్యా. నా ప్రాణమా, నా ధ్యానమా, నా ఊపిరి నీవేసయ్యా. నా ప్రాణమా, నా ధ్యానమా, నా ఊపిరి నీవేసయ్యా. నీవు లేకుండా నేనుండలేను. నాకున్నవన్నీ నీవేసయ్యా. నీవు లేకుండా నేనుండలేను. నాకున్నవన్నీ నీవేసయ్యా.
కాపాడుటకు నాగరి నిలచితివా, హస్తము చాచితివా, నన్ను బలపరచితివా. పదవ స్థలము, క్రీస్తు ప్రభువుని వస్త్రములను ఒలుచుట. యేసుక్రీస్తు మిమ్మల్ని ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాము. కొలపాతకులు బలవంతముగా యేసు ప్రభువుని వస్త్రములను ఒలుచుటను గురించి ధ్యానించుదుముగాక. వారి లోపలి వస్త్రములు పగిలిన వారి శరీరముతో కరుచుకుని ఉండినను ఆ క్రూరులు వాటిని మడ్డితనముగా పెరికినప్పుడు వస్త్రముతో కూడా మాంసమును ఊడి వచ్చెను. ఈ రీతిగా రక్షకుడు పడిన కఠోర వేదనను తలంచి పరితపించదుముగాక. కొంతసేపు ధ్యానము. నా రక్షకుడైన యేసువా, ఈ సమయమందు మీరు మీ శరీరం అంతటా పడిన బాధను చూచి నేను శరీర సుఖమును వెదకక ఉండుటకును విరక్తత్వమునకు విరుద్ధమైన పాపమును చేయక ఉండుటకును సహాయము చేయండి. మరియు ఈ ప్రపంచ వస్తువుల మీద నాకు గల ప్రేమనంతయు పెరికివేసి మీ మీద మాత్రము ప్రేమను ఉంచుటకు నాకు అనుగ్రహము దయచేయండి స్వామి. ఆమేన్. పదకొండవ స్థలము, క్రీస్తు ప్రభు స్లీవపై కొట్టబడుట. ఓ యేసు క్రీస్తువా, మేము ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాము. యేసు ప్రభు స్లీవ మీద పరుండబెట్టిన వెనుక తమ చేతులు చాచి మన రక్షణ కొరకు తమ నిత్యపితకు తమ జీవం బలిగా అర్పించుడని ధ్యానించుదుముగాక. ఈ కిరాతకులు ఇనుప చీలల చేత వారిని స్లీవలో అంటగొట్టి ఆ స్లీవను నాటి అవమానము గల ఆ మానుపేద వారిని మహా ఆవేదనతో చావ విడిచిరి. కొంతసేపు ధ్యానం. నా రక్షకుడైన యేసువా, నా హృదయమును మీ తిరుపాదములకు అంటగొట్టి అది ఇక ఏనాటికి మిమ్మల్ని విడవకుండా ఉండుటకు నిరంతరము మీ పాదములు కాచుకుని ఉండచేయండి. నాకన్నా అధికముగా మిమ్మల్ని ప్రేమించున్నాను. మీకు ద్రోహము చేసినందున నిండు మనసుతో దిక్కించున్నాను స్వామి. ఆమేన్. పరలోకమందు మా యొక్క తండ్రి. స్థలము, యేసు ప్రభు శిలువ మీద మృతి పొందుట. యేసుక్రీస్తువా, మిమ్మల్ని ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. యేసు ప్రభువు 3 గంటల సేపు శిలువ మీద మహా ఆవేదన పొందిన వెనుక ఉపద్రవం వలన పీడింపబడి శరీర భారమున కృంగి తల వంచి మరణించుటను ధ్యానించుదము. కొంతసేపు ధ్యానము. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మొదటి పట్టణములో ఇర్మియా గ్రంథములో చూస్తూ ఉంటూ ఉన్నాము. దేవుడు తను ఎన్నుకున్నటువంటి ప్రతి మనిషి జీవితములో ఎదుర్కొనేటటువంటి ప్రతి శోధనకు గురించి మనకు ముందుగానే తెలియజేస్తూ ఉంటాడనేటువంటిది మనం చదువుతూ ఉంటాము. దేవుని ప్రణాళికలు ఉన్నటువంటి ప్రతి మనిషి జీవితము దేవుడు భద్రముగానే కాపాడుతూ ఉంటాడు. ఉదాహరణకు మనము పూర్వ నిబంధనములో సౌలు మహారాజు దావీదును అంతము చెయ్యాలి అని భావించినప్పుడు దావీదు దేవుణ్ణి అడుగుతూ ఉన్నారు, అయ్యా, నేను ఈ స్థలములో ఉండగా సౌలు మహారాజు నన్ను చంపటానికి వస్తూ ఉన్నాడా అని అడిగినప్పుడు దేవుడు ఏ దాపరికము లేకుండా ఒక మాట చెప్తూ ఉంటాడు. ఇదిగో,
నిన్నును నీ బృందమును నాశనము చేయటానికి సౌలు వస్తూ ఉన్నాడు అని చెప్పినప్పుడు దావీదు ఒక స్థలమును వీడి రెండో స్థలములో దాక్కోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇదే విధానము యేసు ప్రభు జీవితంలో కూడా జరిగింది. మనము సరిగ్గా ఈ శుభ వారములోనికి, అంటే ఈ పవిత్ర వారములోనికి ప్రవేశించేటటువంటి తరుణంలో ఉన్నటువంటి మనము వచ్చేటటువంటి వారాల్లో పట్టణాలను గనక ధ్యానము చేసినట్లయితే ప్రతి పట్టణములో కూడా దేవుడు యేసు ప్రభువుకు ముందుగానే ఒక ప్రణాళికను ఏర్పాటు చేయటము, ఆ ప్రణాళికలో క్రీస్తు ప్రభువు ఇముడుతూ ఉంటాడు. అంటే తండ్రి ఏర్పాటు చేసినటువంటి ప్రణాళికలో ఆయన ఎక్కడా కూడా ఇది నాకెందుకు జరిగింది, నేనెందుకు చేయాలి అని ఎప్పుడూ కూడా ఎదురు సమాధానాలు వేసుకోకుండా తల వంచుకొని ముందుకు సాగుతున్నటువంటి పరిణామాలను మనం చూస్తూ ఉంటాం. అయితే ఇప్పుడు ఈ వాక్యాన్ని మనం ఎందుకు ధ్యానం చేస్తూ ఉన్నాము అంటే, దేవుని పక్షమున ఉంటున్నటువంటి మనము ఆపదలో ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మనకు కొన్ని సూచనలు ఇస్తూ ఉంటారు. అనగా మనము ఆ యొక్క ఆపద నుండి కానీ ఆ శోధన నుండి కానీ మనము బయటపడే విధముగా దేవుడు మనల్ని ఎప్పుడూ కూడా నడిపిస్తూ ఉంటాడు. ఏ విధముగా అయితే దేవుడు క్రీస్తు ప్రభువును ఈ శిలువ మార్గము ద్వారా రక్షణ కల్పించి ఉన్నారు లోకానికి, ఈ సైతాని యొక్క శోధనలు జయించటానికి, సైతాని యొక్క కబంధ హస్తాలలో మగ్గిపోతున్నటువంటి మానవుణ్ణి ఏ విధముగా రక్షించారో అదే విధముగా దేవుడు ఇదిగో ఈ తపో కాలములో మనం చేసేటటువంటి ఉపవాసము గాని, మనము చేసేటటువంటి ప్రార్థన కానీ, మనము చేసేటటువంటి తపో క్రియల వలన కానీ దేవుడు మన జీవితాలలో కొన్ని మార్పులు తీసుకొస్తూ ఉంటారు. ఆ మార్పులు గ్రహించగలగాలి అంటే దేవునిలో మనము ఎదగగలగాలి. దేవుని విశ్వాసములు మనం ఎప్పుడూ కూడా అంచెలంచెలుగా ఎదుక్కుంటూ వెళుతూ ఉండాలి. దేవుని మాటకు ఎప్పుడు కూడా కట్టుబడి ఉండాలి. దేవుని చట్టానుసారముగా జీవించిన నరుడు ఎప్పుడు కూడా దేవుడు యొక్క కటాక్షాన్ని పొందుకుంటూ ఉంటాడనేటువంటిది మనం గ్రహించాలి. ఈ 12వ స్థలములో మనందరము కూడా ఒకసారి ధ్యానము చేస్తే దేవుడు మనకు భవిష్యత్ కాలములో రానున్నటువంటి ఆపదలను తన కుమారుడు ద్వారా మనందరికీ కూడా అందించాడు. అదే మరణము అనేటటువంటి దాన్ని జయించగలిగేటటువంటి శక్తిని, పాపము అనేటటువంటి దానిని వదిలించుకునేటటువంటి శక్తిని దేవుడు ముందుగానే మనకు దయచేశాడు. కాబట్టి ఆలోచన చెయ్యాలి. ప్రియ సహోదరి సహోదరులారా, మన సుదీర్ఘముగా 12 స్థలాలు నడిచి ఎంతో గొప్పగా విశ్వాసాన్ని ప్రకటించాం. ఈ విశ్వాసపు ప్రకటనలో మన విశ్వాసములో దేవుడు ఏ రోజైనా సరే ఇది జరుగుతుంది నీ జీవితంలో, ఇది నీవు నష్టపోతూ ఉన్నావు, దీనివల్ల నీకంతా కూడా ఆపద వాటిల్లుతుంది అనేటువంటి మాటలు మన తలంపులలోను, మన ఆలోచనలలోను, లేదా మన నడవడికలో తెలియచేసిన పక్షమును కూడా మనము మూర్ఖత్వముగా ఇది మన జీవితంలో ఎప్పుడు సంతరించేదే కదా, గొప్ప ఏముంది దీంట్లో అని మూర్ఖముగా వెళ్ళినటువంటి క్షణాలను గుర్తు చేసుకున్నాం. ప్రియ స్నేహితులారా, దేవుడు ఎప్పుడు కూడా మనకు సహాయం చేస్తూనే ఉంటాడు. దేవుడు ఎప్పుడు కూడా మనతో నిలబడుతూనే ఉంటాడు. మన ఆలోచనలో దేవుడు ఉంటాడు, మన నడవడికలో దేవుడు ఉంటాడు, మన యొక్క ప్రవర్తనలో దేవుడు ఉంటాడు. కానీ గ్రహించేటటువంటి శక్తి నీలో నాలో ఉందో లేదో ఆత్మ పరిశీలన చేసేటటువంటి స్థలమే ఈ 12వ స్థలం. కాబట్టి కొద్ది క్షణాలు ధ్యానము చేసుకుంటూ మౌనముగా ఆ శిలువ వైపు చూస్తూ మనం చేసినటువంటి దేవునికి వ్యతిరేకంగా చేసినటువంటి ప్రతి తలంపు, ప్రతి ఒక్క పనిని దేవుని సమక్షంలో సమర్పిస్తూ పాపమన్నింపు నడుపుతున్నాం. పరలోకమందున మా తండ్రి, నీ నామం పూజింపబడను గాక, నీ రాజ్యం వచ్చిన గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మాయనము మాకు నేటికి అనుగ్రహింపము. మాయ కాపబడిన వారిని మేము మన్నించినట్టు మా అప్పులను మీరు మన్నింపుము.
మమ్మ శోధన యందు ప్రవేశింపనవక కీడుల నుండి మమ్మ రక్షించండి. దేవర ప్రసాదముల చేత నిన్న మరియ తల్లి వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు చేస్తూ ఆశీర్వదింపబడిన వారు. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పుత్ర పవిత్రాత్మ మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక. మా మీద దయగా నుండండి స్వామి. మా మీద దయగా ఉండండి స్వామి. వాసులాత్మ సర్వేశ్వర కృప చేత సమాధానముందు శ్రమించుదురుగాక. వాకుల భరితమైన మాత, మీ ప్రియకుమారుని మీద మీకు గల ప్రీతిని చూచి నన్ను మీ దాసునిగా చేకొని నా కొరకు ప్రార్థించండి. ఆమేన్. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక. మీ రాజ్యము వచ్చును గాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరును గాక. ప్రసాదం చేత అందిన మరే మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు చేస్తూ అన్యాయపు తీర్పు నుండి ఘోరమైన శిక్ష శిక్షను వేషాధికారులు దోషివై నిలిచావా. నా దోషక్రియలకై సిలువలో బలి అయితివా. నా దోషక్రియలకై సిలువలో బలి అయితివా. నీ ప్రాణ క్రయధనముతో రక్షించితివా. నీ ప్రాణ క్రయధనముతో రక్షించితివా. కల్వరిగిరిలో సిలువదారి అయి వేలాడితివా నా యేసయ్యా. దారి తప్పిపోయిన గొర్రెనై తిరిగాను. అందరం కూడా మోకరిద్దాం. జపము. నా రక్షకుడా, లోకరక్షణము కొరకు మీరు యోధుల వలన తిరస్కరించబడి ద్రోహి అగు యోధా ముద్దు వలన శత్రువులకు చూపించబడి అనాసు, కైఫాసు, పిలాతు, హేరోదు వారుల ముందర అవమానముగా ఒప్పగింపబడును. అబద్ధ సాక్ష్యము వలన నేరము మోపబడి కొరడాలతో కొట్టబడి ఉమ్మియబడి మీ తలపై ముళ్ళ కిరీటము పెట్టి మీ వస్త్రములను తీసి మీ ముస్లిం మీద కొట్టి ఈట చేత పొడిచి తెరవబడును. మీరు చిత్తగించితిరే. నేను మహాపాపిగా నుండినను. నేను ఇప్పుడు స్మరణ చేసిన మీ తిరుమరణమును దేవర వారు చూచి నరక బాధల నుండి నన్ను కాపాడండి. మరియు మీ పక్క శిలువ మీద కొట్టబడి మనస్తాపపడిన దొంగవాణిని తీసుకుపోయిన స్థలమునకును నన్నును తీసుకుపోండి స్వామి. పరిశుద్ధ పాప గారి తలంపు నెరవేరినట్లుగా ఒక పరలోక జపము, మంగళవార్త జపము, త్రిత్వైక స్తోత్రము వేడుకుందుము గాక. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక. మీ రాజ్యం వచ్చును గాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్.
గ్రామాన్ని మీకు సమర్పిస్తున్నా, గ్రామ ప్రజలు సమర్పిస్తున్నా. చిన్న చిన్న లోటుపాట్లను మీరు సవరించండి, ఐక్యత సఖ్యతతో సాధించండి. మనస్పత్రం దూరం చేసి మంచి మనస్సును దయచేయండి. అందరూ కూడా కలిసికట్టుగా జీవించే భాగ్యం వరకు సాధించండి. ఈ ఆరాధన ఈ గ్రామానికి దీవెనగా ఆశీర్వాదంగా దయచేయండి. అనేక బిడ్డలు ఇక్కడ ఉన్నారు, వారిని కూడా ఆశ్రయించండి. సుదూర ప్రాంతం నుండి ఈ ఆరాధనకు వచ్చి ఉన్నారు, నేను దర్శించడానికి వచ్చి ఉన్నారు. ప్రభా, వీరిని కూడా ఎంతో ప్రేమతో నీవు ఆహ్వానించినా నీ ప్రేమలో వారిని పోషిస్తున్నావు, వారి యొక్క ఆశలను కొరకు నెరవేరుస్తున్నావు. వారి జీవితంలో ప్రభా ఎన్నో మేలు ఇచ్చినందుకు స్తోత్రాలు. స్వాగమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కారములు కలుగును గాక. పితకు పుత్రునకు పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధ పరమ దివ్య సుప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కారములు కలుగును గాక. పితకు పుత్రునకు పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధ పరమ దివ్య సుప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కారములు కలుగును గాక. ఆరాధన
ఆరాధించుదాము. ఓ సదేవ ద్రవ్యాల మీ పాట జ్ఞాపకను మాకు సిద్ధగించితే మీ దివసేన పరస్యములను భక్తి శ్రద్ధలతో పూజింపను మీ రక్షణము చూడను ఇక కూడా జీవించు పాలన చేయడం ద్వారా మాకు అనుగ్రహించండి. అందునియందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజలో ప్రత్యేక విధముగా వంగా చిట్టిబాబు, కుమారి ప్రదీప్, సందీప్, నిహాన్ బాబు వీరి కుటుంబము కోసము ప్రత్యేక విధముగా ప్రార్థన చేస్తూ దేవుడు వారి కుటుంబాన్ని ఆశీర్వదించినట్లుగా ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. బడుగు మురళీకృష్ణ సుజాత గారి కుటుంబము కోసము ప్రత్యేక విధముగా ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేస్తూ దేవుడు వారి కుటుంబములు చేసినటువంటి మేలులకు గాను కృతజ్ఞతగా ఈ దివ్య బలి పూజలో ప్రార్థించమని పెడుతూ ఉన్నారు. కుమారుడు భాను కుమార్, రాజేశ్వరి నూతన దంపతులుగా దేవుడు వారిని ఆశీర్వదించగా దేవుడు వారికి మంచి ఆరోగ్యాన్ని, జీవితాన్ని, భవిష్యత్తును ప్రసాదించినట్లుగా, మరి ముఖ్యముగా సంతాన భాగ్యాన్ని ప్రసాదించినట్లుగా ఈనాటి దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. కోసము ప్రార్థన చేస్తూ దేవుడు వారి సంఘాన్ని ఆశీర్వదించి సంఘాన్ని అందరిలో శాంతిని, సమాధానాన్ని నెలకొల్పునట్లుగా, మరి ముఖ్యముగా ఈ యొక్క శిలువ మార్గంలోను దివ్య బలి పూజలో పాలుపంచుకుంటున్నటువంటి మీ అందరి కుటుంబాలను దేవుడు దీవించాలని గుర్తు చేసుకుంటూ ఈ దివ్య బలి పూజలో మనందరము కూడా పాలుపంచుకుందాం. ముఖ్యంగా ఈ 40 రోజులు చేసిన ఈ పాపాలు ఏమైనా ఉంటే చేయకూడని పాపాలవి చిన్నమైన పెద్దవైన దేవునికి తెలియచేసి క్షమించమని, రానున్న కాలంలో ఈ దేవుని యొక్క శక్తిని దయచేసి ఇటువంటి పాపం చేయకుండా ఉండడానికి దేవుని యొక్క కృపను దయచేయమని ప్రత్యేకంగా ప్రార్థన చేసి పాపం మన్నింపు కోసం ప్రార్థన చేద్దాం. ఇంత ప్రేమయా ప్రభు, Yeah.
ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయము 18 వచనం నుంచి 20 వచనం వరకు. మొదటి పట్టణము ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయము 18 వచనం నుంచి 20 వచనం వరకు. నా విరోధులు నా మీద పన్ను కుట్రలను ప్రభువునకు తెలియజేశాను. నా మట్టుకు నేను తనను తోలుకుపోవుని వారిని నమ్మి విద్యాస్థానముకు వెళ్ళు గొర్రె పిల్లవలే నుంటిని. వారు నాపై కుట్రలు పన్నుచున్నారని నాకు తెలియదు. నా విరోధులు పుష్టిగానున్నప్పుడే చెట్టును నరికివేయుదుము, ఇతని నరలోకము నుండి తుడిచిపెట్టుదుము, ఇక ఇతని పేరు కూడా వినిపింపకూడదు అని పలికిరి. నేను ఇట్లు మనవి చేసి తిని, సైన్యములకు అధిపతి అయిన ప్రభు, నీవు న్యాయము తప్పని న్యాయాధిపతివి, నరుల హృదయమును మనసును పరిశీలించు వాడవు. నేను నా విజయమును నీకు అప్పగించి తిని, నీవు నా విరోధులకు ప్రతీకారము చేయగా నేను చూతును గాక. ఇది ప్రభువాకు. ప్రభు మీతో ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. యోహాను శుభవార్త 7వ అధ్యాయము వచనములు 40 నుంచి 53 వరకు. యోహాను శుభవార్త 7వ అధ్యాయము వచనములు 40 నుంచి 53 వరకు. ఈ పలుకులు విని జనసమూహములోను కొందరు ఈయన వాస్తవముగా ప్రవక్త అనియు, మరికొందరు ఈయన క్రీస్తు అనియు చెప్పుకొనిరి. కానీ కొందరు క్రీస్తు గలిలయ నుండి రాడు కదా, దావీదు వంశము నుండి, దావీదు గ్రామమగు బెత్లెహేము నుండి క్రీస్తు అవతరించునని లేఖనము చెప్పుటలేదా అని చెప్పుకొనిది. ఇట్లు ఆయనను గూర్చి జనసమూహములో భేదాభిప్రాయాలు కలిగెను. కొందరు ఆయనను పట్టుకోదలిచిరి, కానీ ఎవడును ఆయనపై చెయ్యవీయలేదు. బంట్రోతులు ప్రధానార్చకుల యొద్దకు పరిసయ్యుల యొద్దకు తిరిగిరాగా, మీరు ఆయనను ఎందుకు పట్టుకొని రాలేదు అని ప్రశ్నించిరి. అందుకు ఆ బంట్రోతులు, ఆయన వలె ఎవడును ఎన్నడును మాట్లాడలేదు అని సమాధానమిచ్చిరి. అది విని పరిసయ్యులు వారితో, మీరు కూడా మోసపోయితిరా? అధికారులలో గాని పరిసయ్యులలో గాని ఎవడును ఆయనను విశ్వసించలేదే? ఈ ప్రజలు ధర్మశాస్త్రమును ఎరుగరు, కనుక మీరు శాపగ్రస్తులు అని పలికిరి. అంతకు మునుపు ఆయన యొద్దకు వెళ్ళిన నికోదేము వారిలో ఒకడు. అతడు ధర్మశాస్త్ర ప్రకారము మొదట ఒక వ్యక్తి చెప్పునది ఆలకింపక, అతడు ఏమి చెయ్యునది తెలుసుకొనక అతనిపై తీర్పు తీర్చవచ్చునా
అని వారిని ప్రశ్నించెను. అందుకు వారు, నీవును గలిలయ వాడవా? గలిలయ నుండి ఏ ప్రవక్తయు రాడు, పరిశీలించు చూడుము అని సమాధానమిచ్చిరి. అంతటా అందరూ తమ తమ ఇండ్లకు వెళ్ళిపోయిరి. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. గాక. అది అవసర శ్రమలకు తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పం అందుకొని కృతజ్ఞతను చెప్పి ఇతను చేసి శిష్యులకి ఇచ్చుట్ల నేను మీరందరూ తీసుకుని పుష్టిపోయాలి, నాది మీ కొరకు అప్పగింపబడినున్న నా శరీరము. అనంతరము పాత్రం అందుకని మళ్ళీ కృతజ్ఞతపై శిష్యులకి ఇచ్చుట్ల నేను మీరందరూ దేని తీసుకుని పానము చేయగలిగిన ఇది నూతన నిబంధన యొక్క నాలుగు పాత్రము, మీ కొరకు నేకుల కొరకు పాప పరిహారముగా దాని వైపును నేను జ్ఞాపకార్థము చేయడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా మీ మరణమును ప్రకటించదము. వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా ఫ్రాంచైజ్ జగద్గురువును, మా జోసఫ్ రాజారావు పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయము. ఉదానముకు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకునము. మా అందరిపై దయ చూపి దేవుని కన్య తల్లియగు మరియ మాతతోనూ, ఆమె భర్త యగు పునీత జోజప్ప గారితోనూ, పునీతులతోనూ, అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుడు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. మీ రాజ్యం వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేర్చుకోండి. మా అప్పుకున్న వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపు. మమ్ము శోధన యందు ప్రవేశింపని యొక్క కీడులో నుండి మమ్మల్ని రక్షించండి. ఇదిగో సర్వేశ్వరు గొర్రె పిల్లలకు యొక్క పాపను ప్రకటించిన వారు సర్వేశ్వరు గొర్రె పిల్లలకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా మీరు నా ఇంట ప్రవేశించడానికి నేను పాత్రురాలను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును.
సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ దీవించి కాచి కాపాడుగాక. చివరిగా 3 గ్రామాలు ఉన్నాయి. సోమవారం 2 నిమిషాలు ముగించుకుందాం. 2 నిమిషాలు. మరి ఈ రోజున మన సోమవారపాడు గ్రామంలో బహిరంగ శిలువ మార్గము, దివ్య ప్రసాద ఆరాధన, దివ్య పూజా బలి మరి ఎంత ఘనవంతము జరిగిందంటే ఆ త్రియేక దేవుని యొక్క కృపా కాపుదల. ఎందుకంటే ఈరోజు అంత వాతావరణం ఏ విధంగా ఉంది, మబ్బు పట్టి కొన్ని చోట్ల వర్షం కూడా పడింది. కానీ మన సోమవారపాడు గ్రామంలో చినుకులు లైట్ గా పడినా గానీ అంత ఇబ్బంది పెట్టకుండా మరి ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా విజయవంతముగా, మరి ముఖ్యముగా దేవుని నామానికి ఘనమైన పేరు తెచ్చే విధముగా జరిపించినందుకు గాను ఆ త్రియేక సర్వేశ్వరునికి, మన మరియ తల్లికి మన సంఘం తరపున, మనందరి తరపున కూడా హృదయపూర్వకంగా తెలుసుకుంటా ఉంటాం. చెప్పడు పడదాం గట్టిగా. మరి ముఖ్యంగా మరి ఈ రోజున మన విచారణ గురువులు మన మధ్యకు వచ్చి మరి దివ్య ప్రసాదాలు నడిపించి, మరి దివ్య పూజ బలి మనందుకు అర్పించి, మరి ముఖ్యంగా మన సోమవారపాడు గ్రామం గురించి ప్రార్థన చేసినటువంటి మన విచారణ గురువుల గారికి నా తరపున, మా యొక్క సోమవారపాడు గ్రామం తరపున హృదయపూర్వకంగా తెలుస్తూ ఉన్నాను. అదే విధముగా మన విచారణ సహాయ గురువులు శ్రీకాంత్ ఫాదర్ గారు చక్కగా మనతో శిలువ మార్గంలో నడుస్తూ, మనందరూ కూడా నడిపిస్తూ చక్కగా మరి కొన్ని చోట్ల 12 స్థలంలో మరి ముఖ్యంగా చక్కని సందేశాలు అందిస్తూ ఉన్నారు. అందులో గాను మన చంద్రఫాదర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా ఉపదేశి మాస్టర్లు చాలా మంది వచ్చి ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా దీక్షా సభ్యులు, విశ్వాసులు మరి మన విచారణలో నుండి 14 గ్రామాల నుంచి కూడా, అదేవిధంగా గుడివాడ, నాగవరపాడు, 11th వార్డు నుంచి కూడా దీక్షా సభ్యులు, విశ్వాసులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క శిలువ మార్గంలో, ప్రతి ఒక్క శిలువ మార్గంలో కూడా పాల్గొని అందరి కోసం కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుస్తూ ఉన్నాను. అదే విధముగా మా సోమవారపాడు గ్రామం ఇది మన 14 గ్రామాల్లో కూడా అన్నిటికంటే చిన్న గ్రామం ఏదైనా ఉందంటే అది సోమవారపాడు గ్రామమే. కానీ విశ్వాసంలో పెద్దది ఏదైనా ఉందంటే అది కూడా సోమవారపాడు గ్రామమే. ఎప్పుడైతే విశ్వాసం ఎదుగుతూ ఉంటామో అప్పుడే సైతాన్ ఏం చేస్తా ఉంటది, శోధిస్తా ఉంటది. కానీ సైతాన్ని మన పర్మనెంట్ కాదు, మన దేవుడే ఎవరో పర్మనెంట్ గా ఉంటాడు. మనతో పాటు ఎప్పుడు కూడా మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటాడు. కానీ ఒక్కొక్కసారి మనం ఏం చేస్తా ఉన్నామంటే సైతాను మాటలు ఆలకించి మన విశ్వాసంలో మనము క్రిందికి పడిపోతూ ఉన్నాం. గమనించి అందరూ కూడా ఏది సైతాను మాట, ఏది దేవుని మాట గ్రహించి అందరూ కూడా విచారణలో ప్రతి ఒక్కరూ కూడా గ్రహించి మరి ముఖ్యంగా ఈ రోజుల్లో అసూయ, ద్వేషం పెరిగిపోతా ఉంది. గ్రహించి అందరూ కూడా ఆ దేవుని మీద ఆధారపడి మీ జీవితాలు జీవించాలని మరి ముఖ్యంగా మా యొక్క సోమవారపాడు గ్రామ సంఘస్థులందరికీ కూడా మరి ముఖ్యంగా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుస్తూ ఉన్నాను. అదే విధముగా ఈ రోజున వంటమేశ్వరి గారికి మ్యూజిక్ పెట్టినటువంటి పండు అండ్ కోకి, అదే విధముగా ఈ యొక్క లైటింగ్, సౌండ్ సిస్టమ్ పెట్టిన ప్రతి ఒక్కరికి కూడా మరి ముఖ్యంగా డ్రైవర్లందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుస్తూ ఉన్నాను. అందరి వందనాలు. ఇప్పుడు భోజనం అందరూ కూడా దయచేసి భోజనం చేసి వెళ్ళవలసిందిగా కోరుతూ, మరి ముఖ్యంగా అందరికీ కూడా భోజనం వంట ఉన్నాయి కాబట్టి ఎవరికి కూడా తూపులు లేకుండా చక్కగా లైన్ లో వచ్చి ఆ యొక్క ప్రేమ విందించవలసిందిగా కోరుతూ ఉన్నాను. మరి అందరూ కూడా ముందుగా దూర ప్రాంతం వచ్చినటువంటి ముందుకు సహాయపడుతూ వారికి ముందు అవకాశం ఇచ్చి తర్వాత గ్రామస్తులు ముందుగా నాగబాబు గారు 2000 రూపాయలు ఇచ్చారు. ఎలవల్లి వెంకటేశ్వరరావు గారు 500 రూపాయలు ఇచ్చారు. సోనా లలిత కుమారి గారు 500 రూపాయలు